ఇందాక సుమా అంటే ఏమన్నా తెలుసా, నేను ఈజీ గుర్తుపడతాను, అది ఈజీ గుర్తుపడతానంట. పెట్టి నువ్వు ఈజీ గుర్తుపడతాను, అది ఈజీగా ఈజీగా గుర్తుపట్టాను. ఇప్పుడు చూద్దాం. పెట్టు ఫుడ్ సేవ్ పెట్టి వెళ్తాం. చెక్ ఇట్ నౌ. అదే అది ఈడుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మేము ఎల్దనూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది హైదరాబాద్ నుండి 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోడ్డు పక్కన ఉంటుంది చూడండి, రోడ్డు ఉంది కదా, అది స్ట్రైట్గా రోడ్డు. ఆ రోడ్డు నుంచి కొంచెం ఇట్లా లోపలికి వస్తే మనకు కనిపించేది వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ ఒక చిన్న దర్గా ఉంటుంది. అది కాకుండా కొంచెం ముందుకు రావాలి, కొంత ముందుకు వస్తే స్ట్రైట్గా మనకు కనిపించేది టెంపుల్. అరే అలా ఏదిరా, ఇంకా కనిపించేదే మనకు టెంపుల్. చిన్నగా ఉంది టెంపుల్, అది చిన్నగా ఉంది కానీ మంచి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మంచిగా వనభోజనాలు చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. చెయ్యి అంతే మరి. నువ్వు అద్విక్ వా అమ్మా. ఏమైంది? కనిపించలేదు, రాలేదు అది. సరి పడ్డది, కనిపించలేదు. అద్విక్ వచ్చేసిండు. ఉన్నాడు అద్విక్. టెంపుల్లో దర్శనం చేసుకుందాం ఉన్నాడండి. మనం కూడా చెప్పు కింద పెట్టలేదు, దేవుడి దగ్గర పోవద్దు పోవద్దు. రండి. ఇదే ఇక టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్. ఇక తీరా పోయి అందరు ఒక్కొక్కరు రండి లోపల నుంచి బయటికి. అందరు దర్శనం చేసుకొని బయటికి రండి. తిందాం. మొక్కినవారా నువ్వు దేవుణ్ణి? అరే వినాయక పడతావు, జారిందంటే మరి భయపడతావు. మరి మొక్కినావా దేవుణ్ణి? నువ్వు అవురా దేవుని మొక్కినావా? కాలు మొక్కినావా? గంట కొట్టినావా? చిన్నగా ఉంది, గుట్టల మధ్య ఉంది కానీ చిన్న టెంపుల్ ఇది. దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని మంచిగా పైకి రాయి. దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని మెల్లగా వనభోజనాలు చేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇక ఇక్కడ వాతావరణం అయితే మంచిగా ఉంది, సూపర్ ఉంది. ఇక్కడ వేప చెట్టు ఉంది. ఈ వేప చెట్టు కింద వనభోజనాలు చేసేసి ఇంటికి వెళ్దాం. అరే పొట్టి బుడంకాయ, పోయిన వంకాయ, పొట్టి బుడంకాయ ఎవర్రా మరి? ఏం దింపుతుండు? ఏం దింపుతుండ్రా?
ఆ టెంపుల్లో మంచిగా దర్శనం చేసుకొని ఇక ఈ చెట్టు కింద వచ్చి వనభోజనాలు చేస్తాం ఇక బుక్ లేకపోతే గదే బంక్ అనిపిస్తుంది అరే అభి ఉంది కదా చిన్నగా వస్తుంది బంక్ పేపర్ మనకు స్కూళ్ళల్లో బుక్కులు చినిగిపోతే అదే అనిపిస్తుండే మీకు మంచిగా వనభోజనం లాగా మనకు అయిపోతుంది హాయిగా అవురా అందుకు అంతే మరి వనభోజనాలకు వచ్చినట్టు ఈ టెంపుల్ దగ్గర వనభోజనాలకు వచ్చినాము సొరకాయ ఫ్రై పాలు బనానా ఈరోజు ఏకాదశి ఉండే మాకు తొలి ఏకాదశి తొలి ఏకాదశి వనభోజనాలు మాయి ఇది ఎక్కడ ఎల్దునూరు టెంపుల్ దగ్గర వచ్చినాము మంచిగా వనభోజనాలు చేసుకుంటా పిల్లలు ఆడుకుంటున్నారు మంచిగా వేసుకోవారా కాకరకాయ వేసుకో మరి ఇంకేంది మంచిగా అయింది అన్నావు కదా సూపర్ అయింది మమ్మీ అన్నావు కదా కాకరకాయ ఒక పల్లి తిని అన్నావు కదా ఇట్లా తింటే కొంచెం ఎక్కువనే పోతుంది రెండు బుక్కలు ఎక్కువనే పోతాయి అరే ఇగో నేను పెడతా మంచిగా చెప్పేది నువ్వు మేము ఆడ గురుద్వారాలు తిన్నాం రా బీదర్ పోయినప్పుడు మస్తు ఉండే ఆడ కూడా ఇట్లా ఇటు నేను చెప్పేది నువ్వు ఇటు ఇటు ఇను ఫస్ట్ ఇగో రే ఇగో నేను ఒక బుక్క పెడతా ఇక్కడ రాగదు రాయి తీసుకొని ఆ తెల్లదాని దగ్గర వదిలేసినా అవు అక్కడ గాలికి మంచిగా పోతుంది అన్నం అది కనిపిస్తుంది పప్పు నచ్చింది సుమారు చూసిందా సుమారు నచ్చింది కదా చాలు అరే మంచిగా వస్తున్నాయి బనానా తింటున్నా కదా హైదరాబాద్ నుంచి 54 కిలోమీటర్ల జర్నీ చేసి ఈ టెంపుల్ పెట్టి వేస్తున్నాం మనం పోయినారు వనభోజనాలు మన సైడ్ ఇప్పుడు చేస్తారు కదా అదే ఆంధ్ర సైడ్ అయితే కార్తీక మాసం చేస్తారు అందరూ ఇప్పుడు చేస్తారు ఈ స్వాధ్యాయాలు కూడా పోతుంటారు కదా ఇటు ఏందిరా నీ ఆర్డర్ నీకేనా అద్దెకు ఇగో ఇగో నా దిగుకడికి సుమాంటికి మార్కులు వేసిండు 100 మార్క్స్ పప్పు చారుకి కదరా అద్దెకు నీకైతే టేస్ట్ తెలియదు నేను ఫస్ట్ చెప్పిన మంచిగా ఉందని సూపర్ అయింది పప్పు చారు అది నువ్వు పప్పు నచ్చిందన్న తిను మళ్ళీ అయిపోతుంది పప్పు చూడు ఏ మాట తీస్తుంది వీడియో తీస్తుంది ఓ అభి చెప్పట ఏ మాట అది నాకు తెలియదు మాకు కూడా తెలియదు రా మర్చిపోయినాం అది ఏమంటారు దాన్ని రా అట్లా మంచిగా పెట్టు అది మంచిగా పెట్టు అట్లాగా అది ఎట్లా ఇస్తుంది మంచిది పెట్టరా అది మీకు ఇలా చేయి మంచిది ఇప్పుడు దాంట్లో పెట్టాలి అది అట్లా పొడుగు చేయి పొడుగు చేసి ఇప్పుడు ఆడు ఎక్కడ ఉంది పెట్టు చేయి పెట్టు నువ్వు ఎట్లా పెడతావురా నువ్వు పెట్టినోడే నువ్వు ఎట్లా పెడతావు నువ్వు ఎట్లా పెడతావు వేరేలో పెడితే నువ్వు పెట్టాలి దానిపైన గిడి ఉంది అనుకుంటారా ఇగో వాడుంది ఇప్పుడు పెట్టు మంచిగా ఒక దగ్గర చేయి ఒక దగ్గర చేసి ఇప్పుడు పెట్టు చాలు 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 ఏమంటారు అవును వీడు ఒకరు పెడితే ఇంకోటి చేయి పెట్టాలా అరే నువ్వు అట్లా అట్లా చేస్తే ఏర్పడుతుంది ఎవరికైనా ఏర్పడుతుంది అట్లా చేయద్దు
అట్లా పెట్టుకుంటా పోవాలి. పెట్టేసామా నాకు కూడా గుర్తులేదు. ఆ. ఇట్లా ఏళ్ళలో పట్టుకురా, ఎలా పెడతారో తెలియదు. చిన్నగా ఉన్నప్పుడు ఆడుతుండే మా ఆటలు అది ఇట్లా పెట్టుకో. అట్లా అట్లా పెట్టి ఇట్లా ఇట్లా ఏర్పడదు. ఎక్కడ ఉన్నది తెలియదు. ఇప్పుడు పెట్టి చేయి పెట్టి ఎక్కడ పెట్టి ఎక్కడన్నా వేసి ఇట్లా చేతి పెట్టాలి. పెట్టరా నువ్వు పెట్టరా ఎవరైనా ఒకళ్ళే. చూడు అక్కడ ఉందా చూడు, కొద్ది 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 అట్లా చూడాలి. ఫుల్ ఉందా ఆన్నే ఉండే ఈడు లోపలికి కొట్టేసి. అటుపక్క ఉందా అటుపక్క ఉందా ఇక నువ్వు ఆ చేతికి వెళ్ళి చేయొద్దు. ఆడ ఈడే గెలిచినట్టు పక్కకు ఇటు పక్కకు చూడాలి. గెలిచినాడు. ఇది కిందనే ఉంది, లోపటి నుంచి తీయొద్దు. తీయద్దు. అది తీస్తే ఇప్పుడు ఎవరైతే వేసారో అది గెలిచినట్టే. మళ్ళీ ఆంటీ పెడుతుంది నువ్వు ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా లోపలికి నుంచి ఇట్లా మన ఇష్టం, ఇక ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నది అనుకుంటున్నావు అక్కడ చేయి పెట్టు చేతి పెట్టు. పెట్టు నేను పెడతా. నువ్వు పెట్టదు. నువ్వు పెట్టు. ఇక్కడ ఉంది. ఈడు పెడతాడే ఆడ కరెక్టే పెట్టినాడు. ఆడనే ఉంది అది. కడ్డు తెలుస్తుంది. కాదు అది ఇసుక కూడా తక్కువ ఉంది కదా, ఇసుక తక్కువ ఉంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. అది గొయ్యలింది. నువ్వే కదా లేదు అయిపోయి. మీరు ఏం ఆడుతున్నారా? మీరు కొట్టుకోర్రి, ఒకటి దగ్గర కొట్టుకోర్రి. వాడు పారిపోయినాడు. ఇంకోటి తీసుకురా ఇసుక. ఇందాక సుమా అంటే ఏమన్నా తెలుసా, నేను ఈజీ గుర్తుపడతాను. అది ఈజీ గుర్తుపడతానంట. పెట్టి నువ్వు ఈజీ గుర్తుపడతాను. అది ఈజీగా ఈజీగా గుర్తుపట్టాను. ఇప్పుడు చూద్దాం. పెట్టు సేవ్ పెట్టి వెళ్తా. చెక్ ఇట్ నౌ. అదే అది ఈడుంది. ఈజీ గుర్తుపడుతుందట, ఈజీ గుర్తుపడుతుందట. మాకు తెలియదు ఏది గేమ్. ఇట్లా ఆడాలి ఇట్లాగా. ఇప్పుడు పెట్టు. ఈడుంది ఈడుంది. మళ్ళా పెట్టాలా మరి? ఆంటీ చూడలేదు నన్ను పెట్టినప్పుడు. ఇటండి ఇటండి అట్లా మంచిగా ఆడు. నువ్వు పెట్టి ఆడతావురా? ఒకరు పెట్టి ఒకరు ఆడాలి. నువ్వు ఎందుకురా? శంకు దొరికిందా? శంకే తీసుకో. పొడుగు సన్నం ఉంది. సన్నం ముందు అసలే ఏర్పాటు చేయలేవు నువ్వు. ఇక చరణ్ గారు మంచిగా అనుకున్నాడు. మంచిగా ప్రశాంతంగా మంచిగా ఆటలు ఆడుకొని ఇక ఇంటికి వెళ్ళిపోతాం. ఇక మంచిగా తొలి ఏకాదశి నాడు వచ్చినాం ఇక్కడికి. ఆడ అభిగడైతే మంచిగా ఆగరా చూద్దాం. ఒక్కలే పెట్టాలి ఒకసారి. చేయి పెట్టాలి ఇట్లా. ఎక్కడ ఉంది అనేది పెట్టి ఎక్కడ అట్లా పెడతారు వాళ్ళు అంత దూరం. ఇట్లా అడ్డం పెట్టాలి. నువ్వు కూర్చొని పెట్టాలరా? అట్లా పెట్టాలి. నువ్వు ఇక్కడ ఇక్కడ కూర్చొని పెట్టు. దొరికదు ఇడికి, దొరికదు 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 దొరికదు. పెట్టు 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 తొందర పెట్టు. టైం అయిపోతుంది. అంటే గుడి దొరికింది దొరికింది. పెట్టు పెట్టు. మంచిగా చూడు ఆవులు ఈవులు ఎంత మంచిగా ఉన్నాయి చూడు. వాతావరణం మంచిగా చల్లగా ప్రశాంతంగా ఉంది. రారా ఏమైందా? ఏప చెట్టు అయితే మంచిగా తింటాము కదా. సుబ్బగోల్ చెట్లు అయితే మన అటలకు దానికి దీనికి పనికిస్తుంది. పోస్టర్లు అతికేయడానికి. ఒక్క వేప చెట్టు ఉంటే ఎంత ఏసీ లాగుంది గాలి. ఏమైందిరా మళ్ళీ ఆడుతురా? అరే ఇట్లా ఇదే ఆడుతుర్రా? ఇప్పటిదాకా మంచి గేమ్ ఆడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.